ఈ భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాలు అయ్యిందని ఒక అంచనా శాస్త్రవేత్తలు చెప్పేది. అంటే దానికి ముందు అంటే ఒక 500 కోట్ల సంవత్సరాల క్రితము సూర్యుడు పుట్టాడు. అంటే సవిత అంటారు, సూర్యుడిని సవిత అంటారు. మీకు ఎప్పుడైనా ఒకరోజు మీరు విశాఖపట్నంలో ఉండొచ్చు, మీరు మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు, ఒక్కసారి ఆ సముద్ర తీరము వద్ద కూర్చొని ఈ సూర్యుడి ఉదయంని మీరు చూడండి. అంటే సూర్యుడు ఉదయిస్తున్న ఈ తీరు అంటే గత 500 సంవత్సరాల నుండి ఈ సూర్య భగవానుడు ఇలా వెలుగుని ఇస్తూనే ఉన్నాడు. మరి ఈ వెలుగులో ఏముంది అంటే ఇందులో ఉన్న ఆ మూలం ఏంటి అంటే ఈ సూర్యుడి యొక్క కాంతిని మీరు గమనించారు అనుకోండి, ఒక 10 నిమిషాలు అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఈ సూర్య ఉదయాన్ని అలా చూస్తూ ఉన్నారనుకోండి, ఈ సూర్య భగవానుడు ఏంటి, 1,00,000 సంవత్సరాలకు పైగా ఈ మానవ జాతి ఇక్కడ నివసిస్తుంది కదా, మనము ఏమిటి, అసలు ఈ భూమి ఏమిటి మీరు ఆలోచించారు అనుకోండి, ఆ రోజంతా కూడా మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. అలాంటిది మీరు గాయత్రి మంత్రం ఒక 30 రోజుల పాటు 108 సార్లు అంటే మామూలుగా 1008 సార్లు పఠించాలంటారు. సో అది చాలా డిఫికల్ట్ కాబట్టి 108 సార్లు మీరు ఈ గాయత్రి మంత్రాన్ని ఒక నెల రోజుల పాటు మీరు ఆ జపం చేశారో అనుకోండి, ఏం జరుగుతుంది అంటే గాయత్రిని సావిత్రి మంత్రము అని కూడా అంటారు. ఎందుకు అంటే సవితుర్ అంటే ఓం భూం భుహస్వః తత్సవితుర్ వరేణ్యం అంటే ఇందులో సవితుర్ అంటారు చూసారా, అంటే ఒక క్వాజార్ అండి, ఒక యూనివర్సల్ ఎనర్జీ. అంటే సవిత అంటే సూర్యుడు అంటున్నాం చూసారా, సూర్యుడి యొక్క కాంతి ద్వారానే మనం ఈ విశ్వాన్ని అర్థం చేసుకోగలం. ఒక్క గాయత్రి మంత్రాన్ని మీరు తీసుకున్నారనుకోండి, మీకు 24 సిలబల్స్ ఉంటాయి. అంటే 24 సిలబల్స్ అన్నప్పుడు 24 ఋషులు ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఋగ్వేదములో గాయత్రి మంత్రానికి సంబంధించిన రెఫరెన్స్ ఉంది. మీకు విశ్వామిత్రుడికి సూపర్ బీయింగ్ అనబడే పురుషుడు అనబడే మీకు అపారమైన ఒక శక్తి, మీకు ఆ శక్తి విశ్వామిత్రుడికి వరముగా ఇచ్చింది గాయత్రి మంత్రం. సరేనండి, ఇవన్నీ కూడా పుస్తకాల్లో రాస్తారు, లిటరేచర్లో రాస్తారు. నిజంగా నేను నెల రోజుల పాటు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే నాకు ఏమిటి లాభం? ఏదో ఒక లాభం ఉండాలి కదండి, ప్రయోజనం ఉండాలి కదా, అప్పుడే కదా ఆ మంత్రానికి ఉండే పవర్ ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. అంటే జీవన ముక్తి అనే ఒక ప్రక్రియ ఇక్కడ మొదలవుతుందండి. చూడండి, ఒక మనిషి ఉంటాడు, అతనికి ఏదో ఒక రోగం, అబ్బాయి డయాబెటీస్ ఏంటి, ఈ క్యాన్సర్ ఏంటి, ఈ బీపీ ఏంటి, నేను ఎందుకు ఇలా కష్టపడాలి, ఉన్న ఒక జీవితము, ఇందులో నాకు ఇలాంటి రోగాలు ఏమిటి, నేను ఎందుకు ఇలా కష్టపడాలి. ఇంకొక వ్యక్తికి ఫైనాన్షియల్గా చాలా సమస్యలు ఉంటాయి, అబ్బో ఇలాగ నేను అప్పుల్లో చిక్కుకుపోయేనే, నా జీవితం ఏమిటి. కొంతమంది డైవర్స్ కేసులు, అసలు ఈ అమ్మాయిని ఎందుకురా నేను ఎంచుకున్నాను, అసలు ఈ అబ్బాయి నా జీవితంలో ఎందుకు రావాలి, నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలకు గురి చేయాలి. ఇదంతా ఏమిటి? కర్మఫలం. చేసిన కర్మ వెంటాడుతూనే ఉంటుంది. అదే మీరు నెల రోజుల పాటు గాయత్రి మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టారో అనుకోండి, కళ్ళు మూసుకొని సాధనలోకి వెళ్ళారు అనుకోండి, ఈ కర్మ బ్యాగేజ్ అనేది మీ కళ్ళ ముందే మాయమైపోతూ ఉంటుందండి. అంటే మీకేం జరుగుతుంది అంటే జీరో ఈగోలోకి వెళ్ళిపోతారు. ఈగో అంటే ఏంటి? నాకు ఏం కావాలి, ఈ ఆలోచనలంతా మటుమాయం అయిపోతాయి. సో మీరు ప్రశాంతంగా 1 గంట సేపు గాయత్రి మంత్రము అనే ఈ క్వీన్ మంత్ర, ఓం అనేది కింగ్ మంత్ర అంటే గాయత్రి మంత్రము క్వీన్ మంత్ర. కాబట్టి అలాంటి ఒక మంత్రాన్ని మీరు పఠించడం మొదలు పెడితే, సాధన చేయడం మొదలు పెడితే, మీకు ఈ కర్మ బ్యాగేజ్ అంతా కూడా టోటల్గా శూన్యమైపోతుందండి. అందుకే మీకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? మంత్రాలలో నేను గాయత్రి లాంటి వాడిని, అంటే సుప్రీం మంత్ర నేను. మీకు ఉదయము బ్రాహ్మిణి, మీకు మధ్యాహ్నము వైష్ణవి, అలాగే సాయంత్రము రుద్రిని. సో ఇది గాయత్రి మంత్రములో ఉండే మూలం. అంటే మీకు ఒక రోజులో 3 పూటలు తీసుకున్నప్పుడు 3 స్వరూపాల్లో కనిపించే ఏకైక మంత్రము గాయత్రి మంత్రం. ఎంత పవర్ఫుల్ అంటే జీవన ముక్తి అని మాట్లాడుతున్నాను చూసారా, యోగులు ఒక సుప్రీం కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతారు. 24 ఋషులను ఒకే ప్రాంతములో, ఒకే సందర్భంలో, ఒకే మంత్రములో మీకు నిక్షిప్తమైన ఒక విచిత్రము గాయత్రి మంత్రం.
సో అలాంటిది జీవన ముక్తి అన్నాం అనుకోండి, యోగి ఎప్పుడు కూడా జీవన ముక్తిలో ఉంటాడు. అంటే ఏంటి, జీవనము అనేది ఏమిటి అనే కాన్షియస్నెస్ని అతను ఎప్పుడో తనలో ఐక్యము చేసుకొని ఉంటాడు. అంటే ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎప్పుడూ కూడా ఎలా చెప్తారు, ఇప్పుడు మీరు గంగోత్రి వెళ్ళారు, అక్కడ నుంచి మీరు గోముఖానికి వెళ్ళారు. గోముఖం దగ్గర వెళ్ళి మీరు ఆ గంగానదిని గమనించారనుకోండి, ఆ మంచు కరిగి మీకు పవిత్రమైన జలాలు అలా బయటికి వస్తూ ఉంటాయి. సో దాన్ని చూసినప్పుడు ఈ దేహము ఎంతలాంటి ఒక ప్యూర్ కాన్షియస్నెస్ని అనుభవిస్తుంది. అలాంటి అంటే దీన్నే ఏమంటారు, మదర్ స్టేట్ అంటారు. అంటే తల్లి గర్భములో ఒక శిశువు ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. ఆ శిశువుకి ఎటువంటి మంచి చెడు, మీకు ఎటువంటి జనన మరణాలు పాప భీతి ఏమీ ఉండవు, ప్యూర్గా తల్లి గర్భంలో ఉంటుంది. అలాంటి ఒక స్టేట్ మీకు ఎప్పుడు వస్తుంది, జీవన ముక్తిలో ఉన్నప్పుడు. ఒక గురువు ఒక మాట అంటున్నాడు, ఒక కదలిక అనుకోండి, ఇది కాస్మిక్ మూమెంట్ అండి. ఒక్కసారి మీరు రామకృష్ణ పరమహంస గారిని అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ కదలిక మామూలు మనుషులలో ఉండే కదలికలా అనిపించదు. ఒక పవిత్రమైన ఒక సుప్రీం కాన్షియస్నెస్ మీ ముందు కదులుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. అందుకే మీకు ఈ గాయత్రి మంత్రాన్ని రెగ్యులర్ బేసిస్లో చదివే స్వామి వివేకానంద ఒక లైబ్రరీకి వెళతాడు, ఒక పుస్తకాన్ని తీసుకుంటాడు, 2 గంటల్లో ఆ పుస్తకాన్ని తిరిగి ఆ లైబ్రేరియన్కి ఇస్తాడు. ఏం బాబు చదివేసావా అంటే చదివేశానండి. మీరు ఆ పుస్తకంలో ఏ పేజీ తీసి ఈ పలానా నంబర్, ఈ పలానా పేజీ నంబర్లో ఏముందంటే ఆయన చెప్పేసేవాడు. ఎందుకు, అంత ప్యూర్గా ఉంటాడు. అంటే గాయత్రి మంత్రము మీ దేహములో ఉండే మలినాన్ని అంతా కూడా పూర్తిగా పారద్రోలుతుంది. ఇదే మీరు ఆది శంకరాచార్యుని చూశారనుకోండి, 16వ ఏట మీకు వేదాలు, అంటే అతనికి వేదాలు నేర్పించిన వాళ్ళకి ఈయన నేర్పించేవాడు. ఎందుకు, అంత ఒక ప్యూరిటీ. గాయత్రి మంత్రము 1 గంట చదవడం, 1 నెల రోజుల పాటు చదవడం వలన ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఉపనయనములో మీకు ఈ గాయత్రి మంత్రాన్ని మంత్రోపదేశంగా చెప్తారు. పూనల్ కళ్యాణము అంటారు, అక్కడ కూడా గాయత్రి మంత్రమే. ఎందుకు ఇది చెప్తారంటే, నువ్వు ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించు, ఎక్కడా కూడా చెడు అనేది నీ చెంతకు రాకూడదు. నువ్వు ఈవిల్ అనబడే ఆ మాటకు అర్థాన్ని ప్రపంచానికి చెప్పి మంచి అంటే ఏంటి అని వాళ్ళలో జాగృతం. ఇది ఎలా చెప్తారంటే, గాయత్రి మంత్రం మీరు చదువుతున్నప్పుడు చూడండి, మీకు జాగృత అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అంటారు. ఈ తర్వాత 4వ స్టేజ్ ఉంటుంది, దీనే తూరియా అంటారు. అంటే ఈ తూరియా అనబడే రహస్యమైన యోగా సూత్రము. యోగులు ఎప్పుడు కూడా తూరియాలో ఉంటారు అని అంటారు. ఈ తూరియా అంటే ఏంటి, ఒక నిశ్శబ్దము, ఆ నిశ్శబ్దములో ఉండే ఒక శబ్దము. అంటే మామూలు మనుషులకు ఎప్పుడూ కూడా అర్థము కాని తూరియా స్టేట్, అన్నోన్ స్టేట్ అని చెప్తారు. యోగులు ఇందులో ఉంటారు, మామూలు మనుషులు జాగృత అవస్థలోనే ఉండి కొట్టిమిట్టాడుతూ ఉంటారు. అలాంటిది మీరు గాయత్రి మంత్రాన్ని నెల రోజుల పాటు 108 సార్లు ప్రతిరోజు జపించడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ దేహంలోని ఆలోచనలు, అంటే జీరో ఈగో అన్నాను చూసారా, నా కష్టాలు అనేవి నాకు అనిపించదండి. నేను ఆ మాయలో ఉండను, ఆ మాయ నుంచి బయటపడిపోతాను. ఓహో, ఈ విశ్వము, ఈ సవితుర్ నుంచి ఒక ఎనర్జీ, ఆ శక్తి నుంచి నేను పుట్టాను. సో ఇక్కడ కనిపించేవి ఏవి కూడా నావి కావు, ఈ దేహము కూడా నాది కాదు, ఇదంతా కూడా ఒక సూపర్ కాన్షియస్నెస్కి సంబంధించిన ఒక ప్రక్రియ, అందులో నేను నివసిస్తున్నాను. కాబట్టి కుటుంబ బంధాలు, ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ రోగాలు, ఇవన్నీ కూడా ఒక మాయ. ఈ మాయ నుంచి నేను బయటపడిపోతున్నాను, మెల్లమెల్లగా నేను పవిత్రుడిని అయిపోతున్నాను. నాలో ఎటువంటి మలినము లేదు, నా ఆలోచన అంతా కూడా ఆ సర్వేశ్వరుడు, ఆ గాయత్రి మాతకు నేను సమర్పించుకున్నాను. ఇక మీదట నాకు ఎటువంటి బాధలు ఉండవు అని చెప్పి ఒక గొప్ప సత్యాన్ని మీకు గాయత్రి మంత్రము నెల రోజుల్లో నేర్పించేస్తుందండి. నెల రోజుల్లో గాయత్రి మంత్రము చదివిన వాళ్ళు, వాళ్ళ జీవన విధానము ఎంతలా మారిపోతుందంటే, జీవన ముక్తి అనేది వాళ్ళ చేరువలో ఉంటుంది. ఒక్కసారి దీన్ని సాధించిన తరువాత మనిషి అనేవాడికి ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు, ఒక పవిత్రమైన జీవితాన్ని వాడు జీవిస్తాడు. సో అలాంటిది విశ్వామిత్రుడు కొన్ని ఏళ్ల తరబడి తన శిష్యులకు ఇదే నేర్పించాడు.
గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. 24 ఋషులను పదే పదే మననము చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నీ దేహములో అద్భుతాలు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 24 ఋషులు అన్నప్పుడు 24 ముద్రలండి. అంటే మీరు ఆక్సిజన్ అంటారు, ఒక వాయువు. ఈ ఆక్సిజన్ని మీరు పీల్చారు అనుకోండి, ఇది ఆక్సిజన్గా లోపలికి వెళ్ళదండి, ప్రాణముగా మారుతుంది. ఈ ఛానలైజేషన్, ఈ డైరెక్షన్ ఎవరు ఇస్తారు అంటే ముద్ర. అందుకే ముద్రలు అనేవి చాలా చాలా ముఖ్యము. ఆ ప్రాణాన్ని ఛానలైజ్ చేసే శక్తి ముద్రకు ఉంటుంది. ఈ ముద్రకు శక్తిని ఎవరు ఇస్తారు అంటే గాయత్రి మంత్రమే ఇస్తుంది. ఒట్టిది ఆక్సిజన్ కాదు, ఇదే నీ ప్రాణము, ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకో అనే ఒక గొప్ప సత్యాన్ని గాయత్రి మంత్రము మనకు ఎవ్రీడే 30 రోజులు ఈ పని చెయ్యగలిగిన వాళ్ళు అసాధారణమైన శక్తులను పొందుతారు. ఎక్కడో మీరు వైజాగ్లో ఉంటారు, ఏ రాజమండ్రిలోనో హైదరాబాదులోనో జరుగుతున్న విషయాలు మీకు ఇక్కడ తెలిసిపోతాయి. ఎందుకంటే మీరు సుపీరియర్ కాన్షియస్నెస్లో ఉంటారు. కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలామంది గాయత్రి మంత్రం పఠిస్తూనే ఉంటారు. ఒక 30 రోజులు ట్రై చేసిన తరువాత ఈ జీవన ముక్తిని మీరు పొందగలిగితే మీకు ఉండే కష్టాలంతా కూడా మటుమాయమైపోతాయని విశ్వామిత్రుడే అంతటి మహర్షి చెప్తున్నాడు. 24 ఋషులు నిక్షిప్తమై ఉన్న గాయత్రి మంత్రము ఇంత పవర్ఫుల్లా? సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. మరి మీ అనుభవాలు, మీరు గాయత్రి మంత్రాన్ని పఠిస్తారా? మరి మీ జీవితంలో జరిగిన మార్పులేంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.